హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వైజాగ్లో శ్రీనగర్ దగ్గర డీమార్ట్ పక్కన అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారు. చంద్రముఖి లక ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అనమాట. కంపల్సరీ అందరూ వెళ్ళిపోయింది. నాకైతే నచ్చేసింది, చాలా చాలా నచ్చింది. బయట అయితే ఇలా కట్అవుట్స్తో అయితే చాలా పెద్ద పెద్ద కట్అవుట్స్ అయితే భలే రెడీ చేశారబ్బా. ఇప్పుడు అయితే చాలా బాగా నచ్చింది కదా అని ఇంటికి పట్టుకెళ్ళిపోండానైతే, అంటే రియలిస్టిక్గా ఉంది అంటున్నాను. మా ఫ్యామిలీతో అయితే ఇలా వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ అయితే ఇలా పెద్ద పెద్ద కట్అవుట్స్తో రియలిస్టిక్గా రియాలిటీ ఫీల్ వచ్చింది. చాలా బాగా చేశారు. నడు నడు కింద ఉంటారు నడు. అయితే ఫుల్ భలే డెకరేషన్ చేశారు. అసలు నేనే చూసి షాక్ అయిపోయాను, భయపడ్డా కొద్దిగా. ఎంట్రన్స్లో అయితే ఇలా ఒక పెద్ద పుర్రే, బయట ఒక పుర్రే భలేగా ఉన్నాయి. అసలు సెట్ చేశారో నాకైతే తెలీదు, కానీ చూడండి భయంకరంగా ఉంది. ఇలా ఎంట్రన్స్లో చిన్న చిన్న బుల్లి దయ్యాలు, చిన్న పిల్లల దయ్యాలన్నమాట. అలాగే యమ బట్టలు అంటారు కదా, పొట్టి బట్టలు, ఇలా అయితే వీళ్ళని డెకరేషన్ చేశారు. భలే నచ్చుతుంది ఫ్యామిలీకి అయితే. బట్ చిన్నపిల్లలు అయితే చాలా భయపడతారు. అంటే మనకి ఇవి అంత ఏమనిపించవు, బట్ చిన్నపిల్లలకైతే భయంగా అనిపిస్తుంది. కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళండి. పక్క వాళ్ళ పిల్లలైతే అప్పుడే స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఎంట్రన్స్లోనే చాలాసేపు ఉండిపోయారు ఏడుస్తున్నారని. నాకే ఎంట్రన్స్లో భయం వేసింది, మరి వాళ్ళకి భయం ఏదా చెప్పండి మీరే. వాళ్ళకి వేరే ఎక్కడ రూట్ ఉందన్నారు, అంటే చిన్నపిల్లలు భయపడితే అలా చేయడానికి వేరే రూట్ ఉందన్నారు. బట్ నాకు అది ఎక్కడో నేను కనుక్కోలేదు, అంత క్లారిటీగా తెలియదు. ఆ కాంచన స్టాచ్యూ అయితే రియల్గా కాంచన అలానే ఉంది. ఆ సౌండ్స్కి, ఆ బీజిఎంకి అయితే మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా భయపడ్డారు ఫ్రెండ్. నాకైతే మా బావకి చెప్పేస్తుంది, వాళ్ళు దించుకు కిందకి చాలా భయపడుతున్నారని. అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. నేను కూడా భయపడ్డా, కానీ ఎంజాయ్ చేశాను. ఇలా చాలా స్టాచ్యూస్ పెట్టారు ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోస్ట్స్ పెట్టారు, జాంబీస్ పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్తో అయితే వెళ్ళిపోండి ఖచ్చితంగా. ఇంతవరకు శ్రీనగర్ దగ్గర చాలా ఎగ్జిబిషన్స్ పెట్టారు. అన్నిటిలోని నా బెస్ట్ ఎగ్జిబిషన్ ఇదే అనగలను. మా మనుగాడైతే నాన్న దించకు, ఎత్తుకొని ఉండు అంటున్నాడు. వాళ్ళు అలా ఏడుస్తుంటే నాకు ఇంకా భయపెట్టాలనిపించింది. ఇలా దాక్కొని అయితే భయపెట్టేశారు. ఆ గోస్ట్ బొమ్మలకైతే డ్రెస్సెస్ భలే సెట్ చేశారు. మా అక్కైతే పిల్లలు భయపడుతుంటే నవ్వుతుంది. అలా ఆ చిన్నని అయితే దాని నోట్లో అయితే చేయి పెట్టి చాక్లెట్ ఏదో నెయ్యి అని కామెడీ చేస్తున్నాడు. ఈడ ఏంట్రా ఇటు అడుక్కుంటే ఎటు మా మను తేజు అయితే చాలా భయపడ్డారు ఫ్రెండ్స్. పిల్లలు ఖచ్చితంగా భయపడతారు. నోట్లో నేటది నాలుకనా చూసాను. నోట్లో పుక్కేసారని చెప్తాను. ఎగ్జిబిషన్లో అయితే చాలా కామెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాచ్యూస్ నే కామెడీ చేస్తారు. ఇక్కడ కూర్చో, మంచం మీద కూర్చో.
పర్లేదు కూర్చో కూర్చో అక్కడ దగ్గరికి రా వెళ్ళే దగ్గరికి టైనీది ఒక ఓల్డ్ మూవీ నేమ్ అయితే నాకు గుర్తు రావట్లేదు, బట్ ఆ ఓల్డ్ మూవీలో సేమ్ ఇదే సీన్ ఉంటుందన్నమాట. పొయ్యిలో కాలు పెట్టుకొని ఒక దయ్యం వంట చేస్తుంది కదా, ఆ సీన్ ఇది. దానికైతే మేము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఎగ్జిబిషన్, హర్రర్ ఎగ్జిబిషన్ మొత్తం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాచ్యూస్, గోస్ట్స్, అలానే ఎగ్జిబిషన్లో మొత్తం జాంబీస్ అన్నీ పెట్టేశారనమాట. అదేంటి చంద్రముఖి లకలక ఎగ్జిబిషన్ అన్న లోపల మాత్రం ఇవి ఉన్నాయి, అసలైంది లేదు అనుకుంటారా? ఆ స్టాచ్యూస్ కూడా చూపించేస్తాను, కాస్త వెయిట్ చేసేయండి. ఫైనల్ అయితే ఇలా ఎండకు వచ్చేసాం. మన జ్యోతిక గారు అలానే రజనీకాంత్ గారు ఫైనల్లీ అయితే ఇలా వచ్చేసారు. మొత్తానికైతే ఫైనల్లీ జ్యోతిక గారు, రజనీకాంత్ గారు అయితే చూసేసాం. లాస్ట్కి ఇదే హైలైట్ అనమాట ఎగ్జిబిషన్ మొత్తంలో. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత కష్టపడి ఉంటారో ఇలా రెడీ చేయడానికి. సారీ గాయస్, నేనైతే టికెట్ ప్రైస్ చెప్పలేదు మీకు ఇంతవరకు. ఓన్లీ 60 రూపీస్ అనమాట. ఎంట్రన్స్లోనే ఈ డెకరేషన్ అంతా ఉంటుంది. అసలైన ఎగ్జిబిషన్ ఇది దాటిన తర్వాత నాకైతే చాలా వర్త్ అనిపించింది నిజంగా. అందుకే నా బెస్ట్ ఎగ్జిబిషన్ అన్న 60 రూపీస్కి నాకైతే వర్త్ అనిపించింది. ఎంట్రన్స్ నుండి ఇలా అనమాట. దీనికి వేరేగా టికెట్ ఉంటుందేమో అనుకున్నా, బట్ పర్వాలేదు. మేమైతే వీకెండ్లో వెళ్ళలేదు ఫ్రెండ్స్, సో ఇలా ఎంజాయ్ చేసాం. బయట అయితే ఇలా డెకరేషన్ ఉంది, అదంతా చూసుకొని వచ్చాక లోపల ఎంట్రన్స్ ఇది మాట. అంటే లోపల నుండి ఎగ్జిబిషన్ స్టార్టింగ్ ఇది. ఇలా అయితే మొత్తం ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్లో ఎలా పెడతారో అలా ఉంది. మాస్క్ మ్యాన్ మేము మాట్లాడుకున్నాం ముందు ముందు. పేరు గెలిసే వాళ్ళు ఎక్కువ పెద్దోడే ఎగ్జిబిషన్ అయితే ఇలాగా ఫినిష్ అయింది అనమాట. అక్కడ ఏం కొన్నావు? అలాగే వావ్ బయటే